ఈ రోజు మన గ్యారేజ్ దగ్గరికి అయితే ముమ్మిడివరం పక్కన ఉన్న కాట్రేనికోన నుంచి అయితే ఒక యాక్టివా వెహికల్ వచ్చి సెల్ఫ్ అయితే అవ్వట్లేదు, ఓన్లీ కిక్ స్టార్టే అవుతుంది. వీళ్ళకి కాట్రేనికోనలో కన్సల్టెన్సీ కూడా ఉందని చెప్పారు. వీళ్ళకి సంబంధించిన మెకానిక్ అయితే మన పేరునైతే రిఫర్ దగ్గరికి రాకముందు దీని మీద ఎన్ని ప్రయోగాలు జరిగినాయో మీ అంచనాకి వదిలేస్తున్నాను. సో ఇక్కడ దాకా వచ్చిందంటే పెద్ద కంప్లైంట్ అయ్యే. మన దగ్గరికి వచ్చిన ప్రతి వెహికల్ 1 by 1 చెక్ చేసి ఏమైందో ఫాల్ట్ చూసి కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మనం పార్ట్ అనేది వేస్తాం. ఆ ప్రాసెస్ లోనే మనం ఓబిడి కనెక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఫాల్ట్ కోడ్ని చూసి చెక్ చేసి వచ్చిన క్రాంక్ పొజిషన్ సెన్సర్ కంప్లైంట్ అని అయితే కస్టమర్కి చెప్పాం. సో క్రాంక్ పొజిషన్ సెన్సర్ రీసెంట్గా అయితే క్లీన్ చేశారని అడిగితే చెక్ చేసినట్టున్నారండి, నాకు ఐడియా లేదన్నారు. సో మనమైతే సీకేపీ సెన్సర్కి సంబంధించిన వోల్టేజ్ అయితే చెక్ చేసుకుని అదైతే పోయిందని నిర్ధారించుకుని మనమైతే వర్క్ అయితే స్టార్ట్ చేసాం. ఈ సీకేపీ సెన్సార్ పోవడానికి అయితే మెయిన్గా 2 రీజన్స్ అయితే ఉంటాయి. అవేంటో నేను చెప్తాను. ఫస్ట్ వన్ అయితే ఇంజిన్ ఆయిల్ గేజ్కి మించి వేయడం వల్ల సీకేపీ సెన్సార్ దగ్గర ఆయిల్ చమాయింపు వచ్చి సీకేపీ సెన్సార్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మెయిన్ రీజన్, టైంకి సర్వీసింగ్ చేయించకపోతే సీకేపీ సెన్సార్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఒక సీకేపీ సెన్సార్ అనే కాదు, మిగతా సెన్సార్స్ కూడా టైం టు టైం సర్వీసింగ్ అనేది చేయించాలి, లేకపోతే డ్యామేజ్ అవుతుంది. సీకేపీ సెన్సార్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఓబిడికి కనెక్ట్ చేసుకుని ఒకసారి ఈసీయూ రీసెట్ చేసుకోవాలి. ఈ రీసెట్ ప్రాసెస్ అయితే కొంచెం టైం పడుతుంది, అదైతే చేసేసాం. ఇప్పుడు ఒకసారి మీకు రిజల్ట్ చూపిస్తాను, ఏమవుతుంది అసలు స్టార్ట్ అవుతుందా లేదనేది. కొట్టండి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మనకి సెల్ఫ్ రిలే అనేది ఆన్ అవుతుంది, ఎందుకంటే మనకి టిక్ టిక్ సౌండ్ వస్తుంది చూసారు కదా, అదైతే సెల్ఫ్ రిలే ఆన్ అవుతుంది కానీ ఈసీఎం రిలే ఆన్ అవ్వట్లేదు. కాబట్టి మనం ఈసీయూకి సంబంధించిన రిలే అయితే చెక్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపించినట్టు ఇలా బల్బ్ హోల్డర్ ఒకటి తీసుకుని మనకి బ్యాటరీ దగ్గర నుంచి ఈసీయూకి పవర్ వెళ్తుందా లేదా, ఈసీయూ దగ్గర నుంచి మనకి పవర్ వస్తుందా లేదా అనేది ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ బండికి అయితే ఈసీఎం దగ్గర నుంచి అయితే సిగ్నల్ అనేవి 1 by 1 అన్ని చెక్ చేశాను. ఒకసారి రిజల్ట్ చూపిస్తాను చూడండి మీకు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది మన దగ్గరికి రాకముందు ఎన్ని ప్రయోగాలు జరుగుంటాయో అని. నాకు కూడా ఇలా వైరింగ్ కలపచ్చా అనేంతలా వైరింగ్ అయితే చేశారు, చాలా నచ్చింది నాకు ఆ వైరింగ్. కాకపోతే అది ఈసీఎం రిలే డైరెక్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడింది, ఓన్లీ కిక్ స్టార్టే అవుతుంది అనమాట. ఫైనల్లీ ఈసీఎం అయితే సెట్ చేసాం. ఒకసారి సెల్ఫ్ కోడ్ చూపిస్తాను చూడండి మీకు. సో చూసారు కదా, రిజల్ట్ అయితే అదిరిపోయింది. సెల్ఫ్ అయితే ఈజీగానే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు.